హలో మేడం. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ బుక్స్ అన్ని నువ్వు చదివే బుక్సేనా? చిన్నప్పటి నుంచి నాకు బుక్స్ అంటే బాగా క్రేజ్. వెరీ గుడ్. ఈ బుక్ చదివా? ఇప్పుడే ఈ బుక్ చదవడం మొదలు పెట్టాను. ఈ బుక్ ఆథర్ గురించి నీకు తెలుసా? తెలీదు. జీన్ డామినిక్. ఈ బుక్ రాసిన అతను ఒక ఫుల్లీ ప్యారలైజ్ పేషెంట్. ఏంటి మేడం మీరనేది? మరి బుక్ ఆయన ఎలా రాసుంటారు? స్ట్రోక్ వచ్చి ఫుల్ బాడీ ప్యారలైజ్ అయిపోయింది. ఆయనకి రైట్ లెఫ్ట్ ఏదో ఒక కంట్లోనే మూవ్మెంట్ ఉండేది. యాక్చువల్ గా అతనికి స్పీచ్ థెరపీ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి ఈ బుక్ రాయడానికి కారణం. ఎలా మేడం? ఆల్ఫాబెటిక్ లెటర్స్ బోర్డు మీద రాసి ఒక్కొక్కటి చూపిస్తున్నప్పుడు ఏ లెటర్ రాయాలో ఆ లెటర్ దగ్గర పేషెంట్ కన్ను బ్లింక్ చేస్తాడు. ఓ, వెయిట్. ప్రియా, నాన్న, క్యారేజ్ రెడీ చేసి పెట్టాను, తినేసి వెళ్ళి శవాలతో ఆడుకో. నువ్వే కదా కారణం. నువ్వే కదా కారణం. అయ్యో, నువ్వే కదా కారణం. నువ్వే కదా, నువ్వే కదా, నువ్వే కదా, నువ్వే నువ్వే నువ్వే. అయ్యో అమ్మాయి,
శిక్షించిందా లేదా ఆ దేవుడు ఏమన్నా వాళ్ళని శిక్షించాడా? చెప్పండి 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 మేడం చెప్పండి మేడం చెప్పండి మేడం చెప్పండి మేడం మ్యామ్. పాపం చేసిన వాళ్ళని దండించే హక్కు మనకి లేదమ్మా. అది ఆ దేవుడికి మాత్రమే ఉంది. పాపుల్ని అంతం చేసే దేవుడి ఆయుధంలా మనుషులుండటంలో తప్పే లేదు ఫాదర్. అయితే అది మనలో ఎవరు చేయాలో ఆ దేవుడు మాత్రమే నిర్ణయిస్తాడు. ఏంజల్ విషయంలో దేవుడు ఎంచుకున్న ఆయుధం మనమే. మీరు నాకు ఒక సహాయం చేయాలి. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయాన్ని ఎలాగైనా వాసుకి మీరే వెళ్ళి చెప్పాలి. ఎవరు లేని నాలంటే అనాథకు ఎవరు సాయం చేస్తారు ఫాదర్? కానీ దీని వెనక మేమున్నామన్న విషయం వాసుకి ఎప్పటికీ తెలియకూడదు. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు. ఆ దేవుడే నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఫాదర్, ఈ చర్చ్ లో మన మనసులో ఉన్నది కోరుకుంటే అది జరుగుతుందా ఫాదర్? ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. నువ్వు చేయాల్సిందల్లా నేను చెప్పినట్టుగా జైల్లో నడుచుకోవడమే. నువ్వు వీటిని చంపలేదని బాగా తెలుసు. ఎవరు నీకు చేసి ఆయన గుండె రాయి అయిపోయింది. నా చేతులతో ఎన్నో బాడీలు పోస్ట్ మార్టం చేశాను. ఆఖరికి నా చేత్తోనే నా కూతురికి పోస్ట్ మార్టం చేయించాను కదా. ఈ 4 ఏళ్లలో పోస్ట్ మార్టం కి ఏ అమ్మాయి బాడీ వచ్చినా తన కూతుర్నే గుర్తు చేసుకుంటూ మనసు విరిగిపోయి న్యాయం కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు. మనిద్దరికి మాత్రమే తెలుసు. ఇదేదో నేను ఏంజల్ కోసం చెప్పట్లేదు. ఒక అమ్మాయి జీవితంలో ఇంత దారుణం జరిగిందంటే దాన్ని చట్టం ముందుకు తీసుకురావాలి. బాసుకున్న మోటివ్ ఈ నిజాలన్నీ బయటికి రావాలనేది మాత్రమే. దానికోసమే బాసు ఆర్ ద కిల్లర్ మనల్ని మ్యానిపులేట్ చేశారు. నేను వాసుతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. కానిస్టేబుల్స్ తీసుకురండి. చూడు వాసు, నువ్వు శిక్షించాలనుకున్న ప్రతి ఒక్కరిని ఆ దేవుడు ఇంకెవరినో పెట్టి శిక్షించేశాడు. ఇంకా కొన్ని రోజులే కదా. పగా ప్రతీకారం లాంటి వదిలేసి ప్రశాంతంగా బయటికి రావచ్చుగా. ఆ దేవుడు నా దగ్గర నుంచి అన్ని తీసేసుకున్నాడు కదా మేడం. ఇదిగోండి చాక్లెట్ తీసుకోండి. నాకు వద్దులేమో తీసుకో. ఇది నీకివ్వటానికే తను తీసుకొచ్చింది. ఇటువైపు ఎందుకు ఖాళీగా ఉంచావు? దానికి ఒక కారణం ఉందిగా. ఏంటది? ఇటువైపు నా కూతురు పుట్టిన తర్వాత దాని ఫోటో పెడతా. ఏంటి ఇంకా స్టార్ట్ చేయలేదా? కడావరికి మీరందరూ ఇచ్చే రెస్పెక్ట్ ఇంతేనా? అర్థం కాలేదు. అదెవరు మేడం? ఆగండి చెప్తాను. స్ట్రక్చర్ ఆఫ్ బాడీ గురించి మీలాంటి మెడికల్ స్టూడెంట్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడే డెడ్ బాడీ, మార్చరీ నుంచి తీసుకొచ్చే కొన్ని అనాథ శవాలు, ఆర్ వాలంటీర్గానే మెడికల్ సర్వీసెస్ కోసం బాడీని డొనేట్ చేసే వాళ్ళ బాడీ, వాళ్ళని కడావర్ అంటాం. సమ్ టైమ్స్ సమ్ బాడీస్ బ్రతికున్నప్పుడు కన్నా ప్రాణం పోయిన తర్వాతే ఉపయోగపడతాయన్నమాట. అండర్స్టూడ్? సో దాట్స్ ద స్టోరీ ఆఫ్ ఆల్ కడావర్స్. చాలాసేపు వీళ్ళని వెయిట్ చేయించి వీళ్ళ మర్యాదకి భంగం కలిగించద్దు. గో ఆన్, proceed to your first anatomy class.
ఆల్ ది బెస్ట్. సలీం రెహమాన్ హత్య కేసుకు సంబంధించి సలీం రెహమాన్ తండ్రి అలీ రెహమాన్ గత 2 రోజులుగా కనిపించడం లేదని సమాచారం అందింది. సలీం రెహమాన్ హత్య కేసులో సేకరించిన వేలి ముద్రలు బీహార్ కి చెందిన వ్యక్తివిగా ఆ హంతకుడు అలీ రెహమాన్ కూడా